హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితో స్వీట్ కాజాలు ఎలా చేయాలో చూద్దాము. దీనికి గోధుమ పిండి 1/2 కేజీ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ కలుపుకుంటున్నాను. ఇలా బొంబాయి రవ్వ కలిపేసి దీనిలో వెన్న కొంచెం కలుపుకుంటున్నాను. 4 స్పూన్లు వెన్న వేసి కలిపాను. ఇది బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసి కలుపుకుందాం. ఇలా వాటర్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్మూత్గా వచ్చేటట్లు బాగా కలిపేసి కొంచెం 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చపాతీలాగా ప్లేట్ మీద పిండి చల్లుకొని ఒత్తుకోవాలి. ఇలా చపాతీని కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. బ్రౌనిష్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్నంతా మనం డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక మనము 1/2 కేజీ బెల్లం పాకం పట్టుకుంటున్నాం. ఇలా ఉసుక ఏమీ రాకుండా వేరే గిన్నెలోకి వడేసుకొని వడపట్టుకున్న బెల్లంను పాకం వచ్చే వరకు చూసుకుంటూ కలుపుకోవాలి. ఇది మనకు తీగ పాకం వచ్చే విధంగా చూసుకోవాలి. గరిటెతో పైకి తీస్తే తీగలాగా సాగుతూ ఉంటుంది. అలాగే చేత్తో టచ్ చేసి చూసినా మనకి గమ్ములాగా అతుక్కుంటూ ఉంటుంది. అలా వచ్చే విధంగా ఈ పాకమును పట్టుకొని ఆపేసి దీనిలో మనము పలచగా అయిపోకుండా ఉండటానికి కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాం. యాలక్కాయ పొడి వేసాను, తర్వాత నిమ్మరసం యాడ్ చేశాను. ఇలా నిమ్మరసం యాడ్ చేయటం వల్ల పలచగా అవ్వకుండా ఉంటుంది పాకం. ఇప్పుడు దీనిలో రెడీ చేసుకున్న కాజాలను వేసి కలుపుకుంటున్నాం. ఇలా కాజాలను వేసి బాగా కలిగి తిప్పుకోవాలి. బాగా పాకం వాటికి పట్టే విధంగా కలుపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా కాజాలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా మిగిలిన పాకంలో వేరే ఇంకా రెడీ చేసుకున్న కాజాలను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మిగిలిన పాకం కూడా వేరే కాజాలతో కలుపుకొని వీటిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరినాక ఒక 5 నిమిషాలు ఆరితే మనకి ఇవి పొడి పొడిగా వస్తాయి. తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. నెల 2 నెలలు నిల్వ ఉంటాయి పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.